ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15-16 వచనంలో దేవుడు లవోదికయ సంఘం గురించి మాట్లాడుతూ వచ్చాడు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నుడివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని రాసి ఉంటుంది. మెయిన్గా దేవుడు అక్కడ ఉపమాన రీతిగా నీటిని తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటో నేను ఈరోజు వివరించాలనుకుంటున్నాను. లవోదికయ పట్టణానికి సొంత నీటి వనరులు లేవు. దాని వలన వాటి సమీప పట్టణాలైన హీరోపోలిస్ నుంచి వేడి నీటి ఊటల నుంచి వేడి నీటిని, అదేవిధంగా కొలసి పట్టణం నుంచి చల్లటి నీటిని సేకరించుకునేవారు. వాటిని టెర్రకోట పైప్ లైన్స్ యూజ్ చేసి వారి పట్టణానికి తరలించుకునేవారు. ఇది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో జరిగిన విషయము. ఇది ఆధారాల ద్వారా పురావస్తు పరిశోధనలో కూడా తేలిన విషయం. హీరోపోలిస్ నుంచి తరలింపబడి వచ్చే నీరు వేడి నీరు, అది చల్లబడిపోయేది. కొలసి నుంచి వచ్చే చల్లటి నీరు వెచ్చబడిపోయేది. వేడి నీటిని ఆ కాలంలో వాళ్ళు ప్రాచీన వైద్య విధానంలో ఉపయోగించేవారు. అదేవిధంగా చల్లటి నీరు త్రాగడానికి ఉపయోగించేవారు. ఈ విధంగా అవి రెండు పనికి రాకుండా అయ్యేవి. వాళ్ళు నిత్యము ఆ పరిస్థితిని ప్రతిరోజు లవోదికయ పట్టణ వాసులు ఎదుర్కొనేవారు. దానివల్ల దేవుడు అక్కడ నీటిని ఉపమాన రీతిగా తీసుకొని ఈ వాక్యాన్ని వారికి అర్థమయ్యే విధంగా బోధించాడు. లవోదికయ పట్టణ విశ్వాసుల గురించి మాట్లాడుతూ, వేడి నీటిలా స్వస్థపరచబడడం లేదు, చల్లని నీరులా సేద తీర్చడం లేదు. అయితే ఇక్కడ మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవచ్చు. మన జీవితము దేవుని రాజ్యానికి ఉపయోగపడే విధంగా ఉందా లేదా అన్నది. ఇంకా వేడి నీరైనా చల్లని నీరైనా రెండు విలువైనవే. కానీ నులివెచ్చని నీరులా మన జీవితము ఉండడము ఆయనకు ఇష్టం లేదు.